ఘోరాతి ఘోరమైనటువంటి ఈ రాజకీయ వ్యవస్థ తయారైందో ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. చెప్పేది శ్రీరంగ నీతులు ఉపన్యాసాల్లో, చేసేదంతా కూడా ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తా ఉంటే రేపు ఖచ్చితంగా ఈ రోజు అధికార దర్పంతో గాని రాజకీయ ఆర్భాటాలతో తప్పించుకోవచ్చు, కానీ ప్రకృతి నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. శిక్ష తప్పదు. దయచేసి అధికారులంతా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు అన్ని శాఖల అధికారులు కూడా ప్రజాస్వామ్యానికి తలవొక్కి ప్రజలకు అండగా నిలబడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారిని బదిలీ చేసిందో వెంటనే ఆ బదిలీని రద్దు చేసి తిరిగి అదే స్థానంలో కొనసాగించి తన పరపతిని ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులటువంటి గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టాలని చెప్పి నేను